అందుకనే మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర చేసేటప్పుడు మా అక్కలకు బాగా తెలుసు. నేజల చెత్తులు పెట్టిండు, నుదుటికి ముద్దులు పెట్టిండు, చెంపకు చెంపలు పెట్టిండు, దవడకు గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు, అధికారంలోకి రాగానే నెత్తిల టోపీ పెట్టిండు అనేటువంటి విషయం మీ అందరికీ స్పష్టంగా తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మనం ఒకసారి అతని వ్యవహారాన్ని ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి మొన్ననే మాట్లాడుతూ Hello sir, Motorola Edge 15 Neo, beautiful design sir. 99.95% హామీలు నెరవేర్చారని చెప్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలల్లా 12 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 8 లక్షల కోట్ల అప్పు నీవే చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదురా సన్నాసి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. పాదయాత్రలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 730 హామీలు ఇచ్చిండు, 85% హామీలు నెరవేర్చలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు స్పష్టంగా కొన్ని హామీలని ఈ సందర్భంగా అడుగుతున్నా. 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇవ్వలే. 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానన్నావు, చెయ్యలే. మెగా డిఎస్సి వేస్తానన్నావు, వెయ్యలే. కాంట్రాక్టు అని పర్మనెంట్ చేస్తానన్నావు, చెయ్యలే. అవుట్ సోర్సింగ్ విధానం తీసేస్తానన్నావు, చెయ్యలే. ఇవాళ ప్రతి జనవరి 1వ తారీఖు నాడు ఇవాళ జాబ్ క్యాలెండర్ వేస్తానన్న వెయ్యలే. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులన్నీ నిరుద్యోగులకే ఇస్తానన్న చట్టం తెస్తానని చెయ్యలే. సిపిఎస్ రద్దు కాలే, మద్య నిషేధం అమలు కాలే, ప్రాజెక్టులు పూర్తి కాలే, షుగర్ ఫ్యాక్టరీలు తెరవలేదు. ఇవాళ అనేక రకాలుగా 25 లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తానన్నాడు, చెయ్యలేదు. ఇవాళ అదే రకంగా పోలీసు వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇవాళ అందరికీ కూడా రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు అన్నాడు. ఇవాళ అర్చకులకు ఇల్లు కట్టిస్తానన్నాడు, ఇమాములకు ఇల్లు కట్టిస్తానన్నాడు, పాస్టర్లకు ఇల్లు కట్టిస్తానన్నాడు. 3 మతాల వారికి 3 పంగనామాలు పెట్టిండా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అత్యధిక ఎంపీలను ఇవ్వండి, ఇవాళ ప్రత్యేక హోదా తెస్తా, ప్రత్యేక ప్యాకేజీ తెస్తా, రైల్వే జోన్లు తెస్తా, గుజరాత్ పట్టణానికి పోర్టు తెస్తా, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానని మనం నమ్మించిండు. ఆయన నమ్మినాం, మనని అమ్మిండా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. మా అక్కల అంటే 2014వ సంవత్సరంలో నాకు నాన్న లేడు అని చెప్పిండు. 2019వ సంవత్సరంలో నాకు చిన్నాన్న లేడు అన్నాడు. నమ్మి ఓటేస్తే ఇవాళ జగన్కు ఓటేసిన ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయే, బడిలో తెలుగువాయే, నదిలో ఇసుకవాయే, గుడిలో విగ్రహాలు వాయే, నేరాలు జరిగిపాయే, ఘోరాలు జరిగిపాయే, తల్లికి గౌరవాధ్యక్ష పదవి వాయే, పరిశ్రమలు పారిపాయే, రాష్ట్రం అప్రమయమాయే, ఇవాళ ఆస్తులన్నీ తనకకు వాయే, చెల్లి ఆస్తి రాకపాయే, బాబాయి పైకి వాయే, మన బాబు గారి జైలుకు వాయే, మన బతుకులు రోడ్డు మీదకి వచ్చే అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని ఈ సందర్భంగా నమ్ముతున్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి, నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశావు అనేది చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇవాళ దళిత మహిళల ఆత్మగౌరవం బంగారం కలగట్లో ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది. ఇవాళ అక్రమ వ్యాపారంలో అందుకనే మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర చేసేటప్పుడు మా అక్కలకు బాగా తెలుసు. నేజల చెత్తులు పెట్టిండు, నుదుటికి ముద్దులు పెట్టిండు, చెంపకు చెంపలు పెట్టిండు, దవడకు గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు, అధికారంలోకి రాగానే నెత్తిల టోపీ పెట్టిండు అనేటువంటి విషయం మీ అందరికీ స్పష్టంగా తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మనం ఒకసారి అతని వ్యవహారాన్ని ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి మొన్ననే మాట్లాడుతూ Hello sir, Motorola Edge 15 Neo, beautiful design sir.
99.95% హామీలు నెరవేర్చినని చెప్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలల్లా 12 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 8 లక్షల కోట్ల అప్పు నీవే చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదురా సన్నాసి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. పాదయాత్రలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 730 హామీలు ఇచ్చిండు, 85% హామీలు నెరవేర్చలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు స్పష్టంగా కొన్ని హామీలని ఈ సందర్భంగా అడుగుతున్నా. 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇవ్వలే. 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తానన్నావు, చెయ్యలే. మెగా డిఎస్సీ వేస్తానన్నావు, వెయ్యలే. కాంట్రాక్టు అని పర్మనెంట్ చేస్తానన్నావు, చెయ్యలే. అవుట్ సోర్సింగ్ విధానం తీసేస్తానన్నావు, చెయ్యలే. ఇవాళ ప్రతి జనవరి 1వ తారీఖు నాడు ఇవాళ జాబ్ క్యాలెండర్ వేస్తానన్న వెయ్యలే. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులన్నీ నిరుద్యోగులకే ఇస్తానన్న చట్టం తెస్తానని చెయ్యలే. సిపిఎస్ రద్దు కాలే, మద్య నిషేధం అమలు కాలే, ప్రాజెక్టులు పూర్తి కాలే, షుగర్ ఫ్యాక్టరీలు తెరవలేదు. ఇవాళ అనేక రకాలుగా 25 లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తానన్నాడు, చెయ్యలేదు. ఇవాళ అదే రకంగా పోలీసు వాళ్ళకు వీక్లీ ఆపిస్తాన్నాడు, ఇవ్వలేదు. ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇవాళ అందరికీ కూడా రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు అన్నాడు. ఇవాళ అర్చకులకు ఇల్లు కట్టిస్తానన్నాడు, ఇమాములకు ఇల్లు కట్టిస్తానన్నాడు, పాస్టర్లకు ఇల్లు కట్టిస్తానన్నాడు. 3 మతాల వారికి 3 పంగనామాలు పెట్టిండా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అత్యధిక ఎంపీలను ఇవ్వండి, ఇవాళ ప్రత్యేక హోదా తెస్తా, ప్రత్యేక ప్యాకేజీ తెస్తా, రైల్వే జోన్లు తెస్తా, గుజరాత్ పట్టణానికి పోర్టు తెస్తా, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానని మనం నమ్మించిండు. ఆయన నమ్మినాం, మనని అమ్మిండా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. మా అక్కలు అంటే 2014 సంవత్సరంలో నాకు నాన్న లేడు అని చెప్పిండు. 2019 సంవత్సరంలో నాకు చిన్నాన్న లేడు అన్నాడు. నమ్మి ఓటేస్తే ఇవాళ జగన్కు ఓటేసిన ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయే, బడిలో తెలుగువాయే, నదిలో ఇసుకవాయే, గుడిలో విగ్రహాలు వాయే, నేరాలు జరిగిపాయే, ఘోరాలు జరిగిపాయే, తల్లికి గౌరవాధ్యక్ష పదవి వాయే, పరిశ్రమలు పారిపాయే, రాష్ట్రం అప్రమయమాయే, ఇవాళ ఆస్తులన్నీ తనకకు వాయే, చెల్లి ఆస్తి రాకపాయే, బాబాయి పైకి వాయే, మన బాబు గారి జైలుకు వాయే, మన బతుకులు రోడ్డు మీదకి వచ్చే అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని ఈ సందర్భంగా నమ్ముతున్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి, నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశావు అనేది చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇవాళ దళిత మహిళల ఆత్మగౌరవం బంగాళం కలగట్లో ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది. ఇవాళ అక్రమ వ్యాపారంలో